ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతై నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధో మత్ కార్యం సాధేన ప్రభో. 2024 డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఆర్థిక పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎటువంటి సమస్యల నుంచి మనం బయటపడాలి, ఎటువంటి సమస్యలకి ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది మన జీవితం అనేది తెలుసుకోవడం కోసం మనం ఈ కుంభరాశిని అనుకరిస్తున్నాం. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదంలో జన్మించిన వారికి, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. అలాగే ధనిష్ఠా నక్షత్రం గు, గే అనే అక్షరాలు మొదటి పాదంలో కలవారికి కూడా ఈ కుంభరాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. అలాగే శతభిష నక్షత్రం గో, సా, సి, సు అనే అక్షరాలు మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పనిసరిగా వర్తిస్తాయి. అలాగే పూర్వభాద్ర నక్షత్రం సో, సే, డా అనే అక్షరాలు మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలు తప్పకుండా వర్తిస్తాయి. అలాగే ఈ కుంభరాశి వారు ఈ మాసం ఆనందదాయకంగా ఉంటారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఉరకలేస్తూ, పరుగులేస్తూ ముందుకు సాగడం జరుగుతుంది. ఈ కుంభరాశి వారు ఈ డిసెంబర్ మాసంలో మీకు వచ్చేటువంటి కోపాన్ని తగ్గించుకోండి. కోపం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి. కోపం వల్ల శత్రువులు పెరుగుతారు. కోపం వల్ల కొన్ని మనసులు విరిగిపోతాయి. అలాంటి కోపాన్ని తగ్గించుకోండి. దుడుసుతనాన్ని తగ్గించుకోండి. మీ యొక్క యుగోని తగ్గించుకోండి. మిమ్మల్ని మించిన జాతి వజ్రం లాంటి వాళ్ళు ఉండరు. వీటిని తగ్గించుకోవడం వల్ల, కఠినంగా మాట్లాడటం వల్ల, తొందరపాటుతనాన్ని తగ్గించుకోవడం వల్ల మీకు మంచి సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. శత్రువులు తగ్గిపోతారు. మీకు మంచి ఉన్నత స్థానాన్ని అధిరోహించడం జరుగుతుంది. సావాస దోషాల వలన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. కొంతమంది స్నేహితుల వలన వ్యసనాలకి గురి అవుతారు. ఆ వ్యసనాలకి దూరంగా ఉండండి. స్త్రీ వ్యసనాలకు కానీ, మధు పానీయాలకు కానీ దూరంగా ఉండండి. తాగుడికి, స్త్రీ వ్యసనాలకి దూరంగా ఉండటం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారు. సంఘంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలుగుతారు. విద్యార్థులు కూడా కొంతమంది చెడు స్నేహాలు చేయడం వల్ల, కొన్ని వ్యసనాలకు అలవాటు పడటం వల్ల మీ యొక్క విద్యని దూరం చేసుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులకు కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ యొక్క కెరియర్ని ముందుకు సాగడం కోసం చెడు స్నేహాల్ని వదిలేయండి. చెడు స్నేహితుల వల్ల వ్యసనాలని వదిలేయండి. మంచి సద్బుద్ధితో ఉండండి. విద్య మీద ఇంట్రెస్ట్ పెట్టండి. చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి. విద్యలో మంచి ర్యాంక్ సంపాదించాలి. మీ యొక్క గోల్కి దగ్గరగా ఉండండి. తప్పకుండా మీ జీవితంలో 3 పూలు 6 కాయలుగా ఎదగగలుగుతారు. ఉన్న స్థానాన్ని అధిరోహించగలుగుతాడు. మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తెప్పించగలిగిన వారు అవుతారు. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే తప్పనిసరిగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. విదేశాల్లో ఉన్నవారు గ్రీన్ కార్డులు సంపాదించుకోవాలనుకుంటే గ్రీన్ కార్డు సంపాదించుకోగలుగుతారు. విదేశాల్లో సంపాదించిన సంపాదన తల్లిదండ్రులకు పంపించాలనుకుంటే పంపించగలుగుతారు. విదేశాల్లో ఉన్న అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా అక్కడే వివాహాలను పెళ్లి చేసుకోగలుగుతారు. అక్కడే మీరు స్థిర నివాసం కూడా ఏర్పరచుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వీసాలు కూడా సరైన సమయానికి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎలక్ట్రిక్ స్కూటర్లను, ఎలక్ట్రిక్ కార్లను కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి. విదేశాల్లో వ్యాపారాలు మొదలు పెట్టాలి అనేటువంటి సూచనలు కూడా ఉంటాయి. భాగస్వాములతో కలిసి వ్యాపారాన్ని చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందగలుగుతారు. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీ పురుషులకు సరి అయిన అమ్మాయి తప్పకుండా మీకు దొరుకుతుంది. మీకు సరి అయినటువంటి భర్త కూడా లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి మాసం ఈ మాసం
డిసెంబర్ మాసం. అలాగే మీకు లోన్లు కోసం ప్రయత్నం చేసేవారికి లోన్లు కూడా లభించేటువంటి సూచనలు ఉన్నాయి. గృహాన్ని ఏర్పరచుకోగలుగుతారు, గృహం కోసం లోన్లు తీసుకోగలుగుతారు, భూములు కొనగలుగుతారు, భూముల్లో మంచి తోటలు వేయగలుగుతారు. అలాగే వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చేయగలుగుతారు. అలాగనే తల్లిదండ్రుల ఆస్తులు పంపకాలు మీకు తప్పకుండా వస్తాయి. ఆ ఆస్తుల ద్వారా కూడా మీరు ఎదగలుగుతారు, రుణానుబంధం కూడా తీర్చుకోగలుగుతారు. ఐశ్వర్య లాభం, ధనలాభం లభిస్తుంది మీకు అమ్మవారి అనుగ్రహ కటాక్షాలతో. మంచి వాహనాల వలన మంచి మంచి స్థలాల్ని సందర్శించడం జరుగుతుంది. సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి అద్భుతంగా ఉంది. సొంత సినిమాలు తీయాలా, సొంత సీరియళ్ళు చేయాలి, మనం ఒక ప్రొడ్యూసర్గా ఎదగాలనేటువంటి ఆర్టిస్టుల యొక్క కోరికలు కూడా నెరవేరుతాయి. తప్పకుండా అందరూ మీకు సహకరించడం జరుగుతుంది. అలాగే ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా చకచక ముందుకు సాగుతాయి. ఆగిపోయిన సీరియల్స్ అన్నీ కూడా ముందుకు రావడం జరుగుతుంది. మీకు కూడా ఒక మంచి అవకాశాలని ఇవ్వడం కూడా జరుగుతుంది. కుటుంబంలో ఒక మంచి శుభవార్తలు వినటం కూడా జరుగుతుంది. కుటుంబంలో అందరూ కలిసి శుభకార్యాలలో పాలు పంచుకుంటారు. శుభకార్యాల్లో బంధుమిత్రులతో కలిసి అందరూ అన్యోన్యతగా, ఆప్యాయతగా కాలం గడుపుతారు. ఆర్థిక విషయాల్లో మంచి అభివృద్ధిని, పురోగతిని సంపాదించగలుగుతారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మీకు అలివిగాని సమస్యలని సహాయ సహకారాలతోటి, సలహాలతోటి వాటిని అణిచివేయగలుగుతారు. సోదరులతో జాగ్రత్తగా ఉండండి, కొంత ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అనారోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యవంతులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య ఈ వివాదాలు పెట్టేవాళ్ళు చాలామంది వస్తారు కాబట్టి వారి మాటలు నమ్మద్దు, మధ్యవర్తుల మాటలను నమ్మవద్దు, మీ కాపురాలని మీరు పాడు చేసుకోవద్దు. భార్యాభర్తలు అన్యోన్యతగా ఉండండి, ఒకరికొకరు అర్థం చేసుకోండి, ఒకరికొకరు ఒకే మాట మీద నిలబడి మీ యొక్క కోరికలన్నీ తీర్చుకోవడం కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీరు పెట్టుకున్నటువంటి ఆశయాలని నెరవేర్చుకోవడం కోసం మీరు ముందుకు సాగండి. తప్పకుండా మీ యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది. కుటుంబ పెద్దలతోటి వారి మాటకు సహకరించండి, వారిని గౌరవించండి. మీకు ఆర్థికపరమైన సహాయం తప్పకుండా వారి ద్వారా మీకు లభిస్తుంది. సంతాన యోగం ఉంది. సంతానం లేని వారికి సంతానపరంగా సంతాన యోగం ఉంది. ఎప్పటి నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచో సంతానం కలగని వారికి సంతాన వేణుగోపాల స్వామి దేవాలయాన్ని దర్శించి ఒక్కసారి నిద్ర చేయండి. లక్ష్మీ నరసింహస్వామి ఒక దర్శనం చేసుకోండి. మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి బొడ్డులో నుంచి వచ్చేటువంటి ద్రవాన్ని మీరు స్వీకరించడం వల్ల మీకున్నటువంటి అనారోగ్యాలను పోతే, ఎన్ని సంవత్సరాల నుంచో పిల్లలు పుట్టిన వారికి కూడా పిల్లలు పుట్టేటువంటి అవకాశాన్ని భగవంతుడు కలిసి సాక్షాత్ అక్కడ ఆ భగవంతుడు స్వయంభూగా వెలిశాడు కాబట్టి అక్కడ నిద్ర చేయండి. స్వామివారి బొడ్డులో నుంచి వచ్చేటువంటి ద్రవాన్ని స్వీకరించండి. తప్పకుండా మీకు సంతాన యోగం కలిగేటువంటి యోగం ఉంది. అలాగే వాహన యోగం ఉంది. వాహనం పరంగా మీరు రకరకాల వాహనాలు కొనాలన్నటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి. స్త్రీలు ఎప్పటి నుంచో బంగారు నగలు కొనాలనుకుంటే ఆ బంగారు నగలన్నీ కూడా కొనేటువంటి యోగం ఉంది. మీకు ఉన్నటువంటి ఇంటిని మళ్ళా కొత్త ఇంటిగా తయారు చేసుకొని ఇటువంటి సూచనలు ఉన్నాయి. బాగు చేసుకొని కొత్త ఇంటిగా, కొత్త గృహంగా మళ్ళీ ప్రవేశించేస్తారు. గృహప్రవేశం. ఇంకా అధికమైనటువంటి లాభాలు పొందడం కోసం, అధికమైనటువంటి ధాన్యాన్ని, ధనాన్ని, సంతోషాన్ని పొందడం కోసం, మీరు విశేషమైనటువంటి ధనాన్ని రాబట్టుకోవటం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. లక్ష్మీదేవి పద్మావతిని దర్శనం చేసుకోండి. శనీశ్వరుణ్ణి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని ప్రతిరోజు ఒకసారి పఠించండి. మన శని మహాదశ ఉన్నా లేకున్నా శనీశ్వరుడు ఐశ్వర్యకారకుడు కాబట్టి శనిని ప్రతిరోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం ఎవరైతే చదువుకుంటారో శని అనుగ్రహ కటాక్షాలు ఉంటాయి. ఆ శని మహాదశలో కూడా ఆయన మనని ఇబ్బంది పెట్టకుండా కాపాడుతాడు. మనకి అవకాశం లేని సమయంలో, అవకాశం ఉన్నప్పుడు భగవంతుణ్ణి స్మరించడం వల్ల, దానివల్ల ఎంతో మనకి ప్రయోజనం కలుగుతుంది. మన కర్మల్ని తీసేసేవాడు ఒక్క భగవంతుడే. కంటికి కనపడని వాడు భగవంతుడు. కంటికి కనపడకుండా గాలి ఏ విధంగా మనకి సహాయపడుతుందో భగవంతుడు కూడా మన కంటికి కనపడకుండా మన కర్మల్ని తీసే గొప్ప శక్తి, గొప్ప యుక్తి గలవాడు ఆ భగవంతుడు. ఆ భగవంతుడిని ఎవరైతే నమ్ముతారో, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తారో వారికి సకల కర్మల నుంచి మీరు బయటపడతారు. ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, పుత్ర సంతానం, సంతాన యోగం అన్నీ కలుగుతాయి. వారి కర్మల నుంచి బయటపడి 10 మందికి సహాయం చేసేటువంటి యోగం కూడా కలుగుతుంది. మీకు వజ్ర కవచాన్ని ప్రతిరోజు పఠించండి. వెంకటేశ్వర స్వామి
మీకు వజ్ర కవచం లాంటి శరీరాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, 10 మందికి సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కూడా కల్పిస్తాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. సర్వే జనా సుఖినో భవంతు.